జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ విషయంలో మన భారత్ అయితే చక్రం తిప్పుతుంది. సరే, ఇంతకు ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా మిత్రులారా? ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మిత్రులారా, మన సంస్కృతి, మన దేశం, మన ధర్మం వీటిల్ని కాపాడుకోవడమే మన న్యూస్ అఖండ అసలు లక్ష్యం. కార్పొరేట్ సంస్థల అండదండలు లేకపోయినా కేవలం మీలాంటి దేశభక్తుల మద్దతుతోనే మేము ఇక్కడి వరకు రాగలిగినాం. నిజాయితీగా వార్తలు చెప్పడం అంటే ఈ రోజుల్లో ఒక పెద్ద యుద్ధం లాగా మారిపోయింది. ఈ యుద్ధంలో నిలబడాలన్నా, సనాతన ధర్మం యొక్క గళాన్ని మరింత గట్టిగా వినిపించాలన్నా మాకైతే మీ సహకారం ఎంతైనా అవసరం. మన ఛానల్ మనుగడ కోసం, అలాగే నిజం గెలవడం కోసం మీ శక్తి మేరకు చిన్న ఆర్థిక సహాయాన్ని అందించి మాకు వెన్నుముకగా నిలవండి. మీరు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా ధర్మరక్షణకే వినియోగించబడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో సహకరించండి. మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడుకుందాం. మిత్రులారా, ఈ స్క్రీన్ మీద QR కోడ్ ఉంటుంది. అలాగే పేటిఎం, గూగుల్ పే ఆ నెంబర్లన్నీ కూడా ఉంటాయి. అలాగే కామెంట్ సెక్షన్ లో అకౌంట్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీరు ఏ రూపంలో అయినా సరే మన ఛానల్ కు ఆర్థిక సహకారం అందించవచ్చు. అలాగే ఒకవేళ మీరు డబ్బులు పంపడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అదే నంబర్ కు వాట్సాప్ ఉంటుంది. నాకు వాట్సాప్ లో ఒక్కసారి మెసేజ్ చేయండి ప్లీజ్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, గౌరవం, మర్యాద అనేటివి అడుక్కుంటే రావు. అవి మన ప్రవర్తన బట్టి, మన హుందాతనాన్ని బట్టి, మన ఎదుగుదలను బట్టి వస్తాయి. అంతేనా కాదా? ఇప్పుడు సరిగ్గా భారత్ అలాగే పాకిస్తాన్ విషయంలో ఇదే జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఎందుకో తెలియదు కానీ ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ పైన ఎక్కడ లేనటువంటి ప్రేమను ఒలకబోసాడు. అట్టే మామూలు కూడా కాదు. అందుకు కారణం, ట్రంప్ కుటుంబ సభ్యులు పాకిస్తాన్తో క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేయడం ప్రారంభించినారంట. పైగా పాకిస్తాన్ను ఆసియాలోనే క్రిప్టో కరెన్సీకు కేంద్రంగా చేయాలని చెప్పి భావించారంట. వీళ్ళకి ఇంతకు మించి దేశమే దొరికినట్లేదు పాపం. ఈ విషయాలను డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారుడైనటువంటి జేక్ సలివాన్ బహిరంగంగా తెలియజేశాడు. సరే, సహజంగానే ఈ డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో ఇక పాకిస్తాన్ తో ఈ డీల్ కి అయితే ఓకే చెప్పేశాడనమాట. ఇప్పుడు వ్యాపారస్తులకు వ్యాపార లక్షణమే ఉంటుంది అట్లా అనమాట. ఇక అప్పటి నుంచి ఈ పాకిస్తాన్ ను వెనకేసుకొస్తూ భారత్ పైన సౌత ప్రేమ చూపించడం మొదలుపెట్టాడు. ఈ విషయాలు తెలిసినప్పటికీ మన ప్రధాని మోడీ గారు సైలెంట్ గా తాను చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేసుకుంటా ముందుకు పోయారనమాట. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీరు, అలాగే పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్, వీళ్ళిద్దరూ కూడా డొనాల్డ్ ట్రంప్ మెప్పు పొందడానికి చేయనటువంటి ప్రయత్నమే లేదు. అన్ని ప్రయత్నాలు కూడా చేశారు. ఏమైనా చేసుంటారు. పై తెలిసేటి కొన్ని, ఇంకా తెలియనట్టు ఇంకొన్ని అనమాట. డొనాల్డ్ ట్రంప్ ఏది చెబితే ఈ పాకిస్తాన్ సన్నాసులు అదైతే చేశారనమాట. పైగా బెలూచిస్తాన్ మొత్తాన్ని కూడా రాసి ఇవ్వడానికి కూడా అంగీకరించారు. ఎవరికి? అమెరికాకు. అంతేకాకుండా గ్వాదర్ జిల్లాలోనే మరొక ఓడరేవు కట్టుకోవడానికి అమెరికాకు అనుమతులు ఇచ్చారు. ఇక అమెరికాలో జరిగే ప్రతి మీటింగ్ కూడా ఈ సన్నాసులు ఇద్దరు ఎగేసుకొని పోయి హాజరవుతా ఉన్నారన్నమాట. అలాగే డొనాల్డ్ ట్రంప్ కు మరింత దగ్గర కావడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక సమయంలో ఈ ఇద్దరు సన్నాసులు రేర్ ఎర్త్ మినరల్స్ ను ఒక డబ్బాలో తీసుకొని ఆ డబ్బాను తీసుకొని పోయి డొనాల్డ్ ట్రంప్ కు చూపించారు. చూడు, మా దేశంలో ఎటాటి సరుకున్నదో అని. అప్పట్లో చెప్పాలంటే అది పెద్ద వివాదంగా, ఒక వినోదంగా, కామెడీగా మారిపోయిందనమాట. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గాడు ఆర్మీ చీఫా లేక ఖనిజాల బ్రోకరా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లంతా కూడా ఒక ఆట ఆడుకున్నారంటే రఫ్ ఆడిచ్చినారు. సరే, పాకిస్తాన్ అంతా బాగానే ఉండాలి అనుకున్నటువంటి సమయంలో సడన్ గా డొనాల్డ్ ట్రంప్ బయటకు వచ్చి మన భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్నాడు. పైగా మన మోడీ గారిని, మన భారతదేశాన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసాడు. అంతేకాకుండా మనపై విధించేటువంటి పన్నులను 50% నుంచి 18% తగ్గించాడు. అది చాలదన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కు ఘోరమైనటువంటి అవమానం చేశాడు. మామూలు అవమానం కాదు. అదేంటంటే, అమెరికాలో రేర్ ఎర్త్ మినరల్స్ కు సంబంధించి ఒక పెద్ద టీంను ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే తయారు చేసినాడు. ఈ టీంలో మొత్తంగా 50 దేశాలు ఉంటాయన్నమాట. ఈ 50 దేశాలలో మన భారతదేశం కూడా ఉండాలి. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే పిలవల. నిజానికి ఈ పాకిస్తాను అమెరికాతో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కు సంబంధించినటువంటి $500 మిలియన్ ఒప్పందం కూడా చేసుకునేది. ఏం రొంత కాసింత కూడా కాదు. అయినప్పటికీ ఈ డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ మాత్రం
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహ్వానించాల, బదులుగా భారత్ను సాదరంగా ఆహ్వానించినాడు. అందుకే మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు మొన్న 3 రోజులు అమెరికా పర్యటనకు అయితే వెళ్ళొచ్చినారనమాట. ఇక ఈ అవమానం చాలదన్నట్టుగా నిన్న మళ్ళీ అమెరికా ఏం చేసిందో తెలిసిన ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మరొక భారీ షాక్ అయితే ఇచ్చింది. అదేంటయ్యా అంటే పాకిస్తాన్ చేతిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ను మన భారత్ లో చూపిస్తా ఒక మ్యాప్ అయితే విడుదల చేసింది. చూడండి ఎంత గొప్ప విషయం. ఇన్నాళ్ళు కూడా అమెరికా ఈ పిఓజేకేను పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపించేదన్నమాట. కానీ మొదటిసారి అమెరికా ఈ పిఓజేకేను భారత్లో అంతర్భాగంగా చూపించింది. దీంతో ఈ 3 దెబ్బలతో ఈ పాకిస్తాన్ సన్నాసులకు ఫీజులన్నీ కూడా ఎగిరిపోయినాయి. ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా తిరగబడడంతో పాకిస్తానీలో ఈ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ మీద అలాగే షహబాజ్ షరీఫ్ మీద రగిలిపోతారు. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి నెలల తరబడి ఇస్లామాబాద్ చేసినటువంటి ప్రయత్నాలు విఫలం కావడమే కాకుండా భారత్ కంటే ఎక్కువ సుంకాల భారం పాకిస్తాన్ పైన పడడంతో అక్కడి విపక్షాలు అలాగే విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ప్రకటించినటువంటి ఈ ఒప్పందం ప్రకారం అమెరికాకు ఎగుమతి అయ్యేటటువంటి మన భారతీయ వస్తువులపైన సుంకాలను అంటే పన్నులను 18% తగ్గించారు. అయితే ఈ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం, ఆయనకు భారీ స్థాయిలో రెడ్ కార్పెట్ స్వాగతం పలికినటువంటి పాకిస్తాన్ కు మాత్రం 19% పన్నులను అయితే ఖరారు చేశారన్నమాట. ఈ 1% వ్యత్యాసం పాకిస్తాన్ లో ఇప్పుడు చెప్పాలంటే మంటలు రేపుతున్నాయి. పాకిస్తాన్ కు చెందినటువంటి ప్రముఖ జర్నలిస్టులు అలాగే నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శల వర్షం అయితే కురిపిస్తున్నారు. డిజిటల్ క్రియేటర్ అయినటువంటి వజాహత్ ఖాన్ స్పందిస్తా, డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాపారవేత్త, ఆయనకు మోడీలో ఒక భాగస్వామి కనిపిస్తే పాక్ పాలకుల్లో అంటే ఎవరు ఈ షహబాజ్ షరీఫ్ అదేవిధంగా ఆసిమ్ మునీర్లో కేవలం ఒక మేనేజర్ కనిపించాడు. అందుకే భారత్ 18% రేటుతో విజేతగా నిలబడిందని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు. ఇకపోతే ఎక్స్ వేదికగా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ఉమర్ అలీ అనేటటువంటి యూజర్ చేసినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ పరిస్థితిని ఒక నిస్సహాయ ప్రేమికుడితో పోలుస్తా ఆసిమ్ మునీర్ను దారుణంగా ఒక బ్రోకర్ గా అభివర్ణించినటువంటి ఆ వ్యాఖ్యలు పాకిస్తాన్ అధికార వర్గాల్లో చెప్పాలంటే తీవ్రమైనటువంటి చర్చకి అయితే దారితీశాయి. ఈ ఒప్పందం వల్ల రాబోయేటటువంటి 10 ఏళ్లలో భారత్కు సుమారుగా $100 బిలియన్ అదనపు ఎగుమతి ఆదాయం సమకూరనున్నదన్నమాట. ఇక పాకిస్తాను, చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే భారత్ ఇప్పుడు అమెరికా మార్కెట్లో తక్కువ పన్నుతో వస్తువులను విక్రయించే అవకాశం అయితే పొందిందనమాట. మరోవైపు చూస్తే బెలూచిస్తాన్ లోని ఖనిజ సంపదను అమెరికాకు ఆఫర్ చేసినా కూడా దక్కనటువంటి గౌరవం భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ద్వారా సాధించిందని చెప్పేసి పాక్ మీడియా ఇప్పుడు ఏడ్చి చస్తాంది. మొత్తంగా ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలంతా కూడా ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ మీద అలాగే ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ మీద రగిలిపోతారు. ఈ వ్యతిరేకత ఈ 3 రోజుల్లోనే విపరీతంగా పెరిగిపోయిందంట. ఇక ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలన్నమాట. అది విషయం. మిత్రులారా, చివరిగా చెప్పాలంటే అంతర్జాతీయ రాజకీయాల్లో ఏ దేశానికైనా సరే బలం ఇచ్చేది ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు అలాగే ఆ దేశ నేతృత్వం తీసుకునేటటువంటి దృఢమైనటువంటి నిర్ణయాలే. అవునా కాదా? పాకిస్తాన్ పాలకులు కేవలం పొరుగు దేశం పైన పగతో అంటే మన భారత్ పైన పగతో అగ్రరాజ్యాల మెప్పు కోసం పాకులాడుతూ తమ దేశ గౌరవాన్ని సంపదను ఫణంగా పెడతామంటే మన భారత్ మాత్రం స్ట్రాటజిక్ అటానమీ అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో అగ్రరాజ్యంతో సమానంగా అడుగులేస్తుందన్నమాట. ట్రంప్ వంటి వ్యాపారవేత్తకు కూడా భారత్లో ఒక నమ్మకమైనటువంటి భాగస్వామి కనిపిస్తుంటే పాకిస్తాన్లో కేవలం అవసరానికి వాడుకునేటటువంటి ఒక మేనేజర్ మాత్రమే కనిపిస్తున్నాడు అనేది అక్షర సత్యం. మరి ఈ అంతర్జాతీయ పరిణామాలు అలాగే పాకిస్తాన్లో తలెత్తినటువంటి ఈ అంతర్గత తిరుగుబాటు మున్ముందు ఇక ఎటు దారితీస్తాదో చూడాలా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.